శ్వాసను గమనించండి. రూపాయి ఖర్చు లేదు. ఏ రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. నువ్వు నీకొచ్చే బాధ కానీ, రోగం కానీ, మరి నువ్వు డబ్బులు ఖర్చు పెడితేనే, ఇక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇది ఉద్యోగంకి వెళ్తున్నాం, మరి ఉద్యోగం దేనికోసం చేస్తున్నాం? కానాపీనాసన ఒకటేనా? అవి జంతువులు కూడా చేస్తాయి. కానాపీనాసన తమో గుణం. ఈ ఆత్మ ఇంకో ఆత్మకు చెప్తుంది. ఆత్మే భగవంతుడు అన్నాడు. ఈ భగవంతుడు ఇంకో భగవంతుడికి చెప్తున్నాడు. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. ఈ వీడియో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింగరావు, పెద్దంబరపేట, హైదరాబాద్. నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం, పిరమిడ్ ధ్యానం చేస్తున్నాను. అయితే నాకు 48 సంవత్సరాల తర్వాత ఈ పిరమిడ్ ధ్యానం వచ్చింది. అయితే ఇది మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేస్తే, ఇలా చెయ్యి, శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. మరి నేను దగ్గర ఒక 70 వీడియోలు చేశాను. ఎందుకంటే యూట్యూబ్లో మనకు ఏది మనకు లాభం రావాలో అదే చూస్తాం, అదే తెలుసుకుంటాం, అదే మనకు అవసరం. మనకు సంబంధం లేనిది, మనకు పనికి రానిది చూడవద్దు. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నో రకాల వస్తున్నాయి. మనకు ఏది లాభము అవుతుందో అదే చూడండి, మొత్తం వినండి. నేను ఎక్కువసేపు ఏం చెప్పడం లేదు, ఎందుకంటే జనరేషన్ ఫాస్ట్గా ఉంది కాబట్టి. అందుకనే ఏం చేశానంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అట్లా ఒక 70 పార్ట్లు చేశాము. ఇది పిరమిడ్ ధ్యానం పత్రి సారు మనకు PSSM ట్రస్ట్ అని పెట్టాడు. అయితే ఇది మరి ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన ఎంతోమంది మాస్టర్లు, ఊరూరు ప్రపంచం మొత్తం పిరమిడ్ ధ్యానం జరుగుతూ ఉంది. చాలామందికి తెలియదు. ఇలా మేము మా గురువుగారి ఎట్లా అయితే మరి ఈ PSSM ట్రస్ట్ని మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు సారు చేశారు. మరి మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. పత్రి సార్ వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది, నువ్వు దేహం కాదు, ఆత్మవు అని. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. ఆత్మ అంటే భగవంతుడు. ఇది పత్రి సారు చెప్పింది అదే, అంతకుముందు బుద్ధుడు చెప్పింది కూడా అదే, అంతకుముందు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కూడా అదే. భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పింది. భగవానుడు ఏం చెప్పాడు? అహం ఆత్మా గుడాకేశ సర్వభూత సహస్థిత అహమాదిత్య మధ్యచ్చ భూతానాం అంతమేవచ. అంటే నేను అర్జున, అహమాత్మా గుడాకేశ. అర్జునుడు, అయ్యా ఇవన్నీ భగవద్గీతలో చెప్తున్నావు, మరి నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వెవరు అంటే, నేను 84 లక్షల జీవరాశుల్లో
ఆత్మగా స్థితమై ఉన్నాను. అహం ఆత్మ గుడాకేశ సర్వభూత సహస్థిత అహమాదిత్య మధ్యచ్చ భూతానాం మంతవేమిచ. ఈ సృష్టి లేనప్పుడు ఉంటాను, సృష్టి మధ్యలో ఉంటాను, సృష్టి తర్వాతన కూడా ఉంటాము. అంటే పరమాత్మ ఆత్మగా అందరిలోనూ ఉన్నాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవంతుడు చెప్పిన విషయం ఇది. శ్రీకృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, మనకు పత్రిసారు చెప్పిన తర్వాతనే మాకు అర్థమైంది. పిరమిడ్ సంస్థ పెట్టి మరి ఇక్కడ ఆత్మ అంటున్నాడు, మరి అందరూ ఆత్మలే అంటున్నాడు. ఈ ఆత్మ ఇంకో ఆత్మకు చెప్తుంది. ఆత్మే భగవంతుడు అన్నాడు. ఈ భగవంతుడు ఇంకో భగవంతుడికి చెప్తున్నాడు. ఆ పత్రిసార్ అనే భగవంతుడు మాకు చెప్పాడు, అందరూ భగవంతులే. నువ్వు చూసేదాన్ని బట్టి, నువ్వు తెలుసుకునే దాన్ని బట్టి, నువ్వు ఆలోచించే దాన్ని బట్టి, నువ్వు మరి అది మనకు అవసరమా కాదా అనేది దాన్ని నిర్ణయించే స్వతంత్రం నీకే ఉంటుంది. అది మరి పత్రిసారి చెప్పినా, బుద్ధుడు చెప్పినా, ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా ఏం చెప్పాడు అనేది ఒక్కసారి మనం గమనిస్తూ మరి మనం ఏం చెయ్యాలి? మరి ఆ భగవాన్ చెప్పిన, బుద్ధుడు చెప్పిన, పత్రిజీ చెప్పిన, మరి ఆ పత్రిజీ చెప్పింది మేం చెప్తున్నాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ చెప్తున్నారు, నువ్వు దేహం కాదు ఆత్మవని. ఆది శంకరాచార్యుడు కూడా చెప్పాడు, దేహం దేవాలయం, జీవుడు దేవుడు అని. ఈ సనాతనం ఓనే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఆ సనాతన దైవం ఆత్మే. మరి ఇంకా ఎంతమంది చెప్పాలి మనకి? మరి ఎంతమంది చెప్తే మనకు అర్థమవుతుంది? అది మనం తెలుసుకోవాలి. మరి పత్రిసార్లు చెప్తారు, ఒక భగవాన్ ఇంకో భగవాన్ చెప్తున్నాడు, ఒక ఆత్మ ఇంకో ఆత్మకు చెప్తున్నాడు. మరి ఆ ఆత్మ జ్ఞానాన్ని ఇంకో ఆత్మజ్ఞాని కమ్మని చెప్తున్నాడు. నువ్వు కూడా ఆత్మజ్ఞానివిగా, నువ్వు కూడా ధ్యానం చెయ్యి, శ్వాస మీద ధ్యాస చెయ్యి. మన లోపల మరి ఈ బయట కనిపించే శరీరం, మనకు కనిపించే శరీరం ఒకటే కాదు, లోపల ఏమేముందో మన లోపలికి వెళ్ళు. అందరూ దేవుళ్ళు చెప్పారు మన లోపలికి వెళ్ళండి అని. ఇప్పుడు మేము కూడా చెప్తుంది కూడా అదే. ఒక భగవంతుడు ఇంకొక భగవంతుడు చెప్తాడు, ఒక ఆత్మకు చెప్తాడు. మరి ఆత్మ ఇంకో ఆత్మకు చెప్తున్నాడు అంటే మరి ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి? మరి ఒక ఆత్మ నాకు చెప్తేనే నేను ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని హాయిగా శ్వాసను గమనిస్తూ, శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉంటేనే శివం. శ్వాస లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. ఆత్మ ఈ శరీరంలో ఉండదు. ఈ ఆత్మ పైలోకల్లోకి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు నేను 48 సంవత్సరాలు ఈ కనిపించే శరీరమే నేను అనుకున్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామనే విషయం కూడా తెలియదు.
మనం ఎలా జీవిస్తున్నామనే విషయము కూడా వస్తున్నాం. కానా పీనా సోనా, కానా పీనా సోనా, కానా పీనా సోనా, కానా పీనా సోనా అంతవరకే తెలుసు. తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం. ఆ తర్వాత ఉద్యోగంకి వెళ్తున్నాం. మరి ఉద్యోగం దేనికోసం చేస్తున్నాం? కానా పీనా సోనా ఒకటేనా? అవి జంతువులు కూడా చేస్తాయి. కానా పీనా సోనా తమో గుణం. మరి అది మనం ఎవరం అంటున్నాడు? మనం ఒక భగవంతులము బాగా చెప్తున్నాడు. పరమాత్మ మన లోపల ఉన్నాడు అని చెప్తున్నాడు. మన లోపల భగవంతుడు ఉన్నాడు అంటే ఆ భగవంతుని కోసం మనం మన లోపలికి వెళ్ళండి. ఆ భగవంతుణ్ణి ఆరాధించండి. భగవంతుడు బయట ఉన్నాడు అనుకుంటున్నాం, బయట లేడు, అంతటా ఉన్నాడు. నువ్వేడ చూస్తే అక్కడ ఉంటాడు. మరి ప్రహ్లాదుడు తండ్రి ఎక్కడున్నాడో చెప్పు అంటే అందుగలడ ఇందు లేడు, ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్పి చెప్పాడు. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ స్తంభంలో ఉన్నాడు. వచ్చిండు నరసింహస్వామిలా. నీ ఆయుష్ తిరిగిపోయినప్పుడు భగవంతుడు వస్తాడు. అప్పుడు తెలుసుకుంటావు, అయ్యా నరసింహస్వామి. అప్పటి వరకు వీరనకశునికి తెలియదు భగవంతుడు అంటే ఎవరు. నేనే భగవంతుడు, నువ్వే భగవంతుడి, కానీ అంతటా ఉన్నాడు భగవంతుడు. నేనే భగవంతుడని విర్రవీగుతున్నావు. భగవంతుడు ఇంకో భగవంతునికి చెప్తున్నాడు. భగవంతుడు ఇంకో భగవంతులకు చెప్పాడు. పత్రిసారు, బుద్ధుడు, కృష్ణుడు, ఆదిశంకరాచార్యుడు, వీళ్ళంతా కూడా భగవంతులే చెప్పారు. వాళ్ళ పని అయిపోయింది. ఆ తర్వాత మరి ఏ భగవంతులకు చెప్పారు? ఆ భగవంతులు మరి పత్రిసారు మాకు చెప్పాడు, మేము మీకు చెప్తున్నాం. భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదు. మరి ఆ భగవంతునితో శ్వాస మీద శ్వాస పెట్టి అద్భుతంగా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. శ్వాసను గమనించండి. శ్వాసే నీ గురువు, శ్వాసే నీ గురువు. ఆ గురువును పట్టుకోవాలి. ఎప్పుడైతే గురువును పట్టుకుంటామో మరి మనకు ఈ కష్టాలు, దుఃఖాలు, భయాలు, భయాలు, బాధలు ఇవన్నిటినీ దాటుకుని వెళ్తాం. శ్వాసను పట్టుకుంటే అసలైన సత్యమే ఇది, నిత్యమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది ఆ పరమాత్మే. కాబట్టి శ్వాసను పట్టుకోండి. శ్వాస అనే గురువును పట్టుకోండి. ఆత్మే భగవంతుడు అనే విషయం తెలుసుకోండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. ఆత్మే భగవంతుడు. నా గురువు నాకు చెప్పాడు. పత్రిసారు పిరమిడ్ సంస్థలో ఎంతోమంది ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి, ప్రపంచం మొత్తం మళ్ళీ సత్యయుగం కావాలి. మరి మనం ఎక్కడికి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. వచ్చిన పని ఏమిటో తెలుసుకోవాలి. వచ్చిన పని మర్చిపోతున్నాం. మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మరి దేహం కాదు ఆత్మలం అని తెలుసుకుంటే మీరు వచ్చిన పని ఏందో తెలుస్తుంది.
మీరు చేయవలసిన పని ఏందో తెలుస్తుంది. మీరు ఏది చేస్తే మనము ఆనందంగా ఉంటాము, మరి ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది, మరి ఆనందం ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం. ఆనందం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. మనము అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చాం. మరి శరీరం ఉంటేనే మనము ఏదో మన కోరిక అంటే ఆ జ్ఞానం మరి తెలుసుకోవడానికి వచ్చాము. ఆ జ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న కొద్దిగే ఆనందం, ఆనంద తాండవం, బ్రహ్మానందం, పరమానందం. ఒక భగవంతుడు ఇంకో భగవంతుడు చెప్తాడు, ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు చెప్తున్నాడు. పత్రిసారు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆదిశంకరాచార్యుడు చెప్పాడు. నువ్వు దేహం కాదు, ఆత్మ. ఆత్మాని తెలుసుకుంటేనే, ఆత్మాని నువ్వు నీకు అర్థమైతేనే ప్రపంచం మొత్తం తెలుస్తుంది, విశ్వం మొత్తం తెలుస్తుంది. ఒకరి గురించి తెలుసుకోవాలన్నా ఆ శ్వాస మీద ధ్యాస పెడితే, ఆ శ్వాసనే గురువును పట్టుకుంటేనే తెలుస్తుంది. లేకపోతే గురువు లేకపోతే నీకు శ్వాస మీద ధ్యాస. అందుకనే పత్రిసారు నీ శ్వాసే నీ గురువు అన్నాడు. మరి అలాంటి గురువు నా కాలు పట్టుకుంటే కాదు, నీ శ్వాసని నువ్వు పట్టుకో. నాకు మొక్కడం కాదు, నీకు నువ్వుగా తెలుసుకో. నీ లోపల ఉన్న భగవంతుని మొక్కు, నీ లోపల ఉన్న ఆత్మని మొక్కు. ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి. మీకు అర్థం కాకపోతే మీకు దగ్గరలో ఉన్న పిరమిడ్ మాస్టర్ని కలవండి, తెలుసుకోండి అది కరెక్టా కాదా. పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయండి, శ్వాసను గమనించండి. రూపాయి ఖర్చు లేదు, ఏ రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. నువ్వు నీకొచ్చే బాధ కానీ, రోగం కానీ, మరి నువ్వు డబ్బులు ఖర్చు పెడితేనే. ఇక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇది భగవంతుని తెలుసుకోవడానికి ఏ రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. సూర్యుడు అందరికీ, సూర్య భగవాన్ అందరికీ వెలుతురిస్తాడు. అక్కడ అందరికీ వెలుతురిస్తున్నాడు సూర్య భగవానుడు. మరి ఈ ప్రపంచం మొత్తం సూర్యుని వెలుగునిస్తున్నాడు. మరి ఇక్కడ ప్రపంచం మొత్తంలో అందరూ ఉన్నారు. మరి ఆయనకి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా భగవంతుడే. ఆ భగవంతుడు ప్రపంచంలో ఉన్న భగవంతులకు అందరికీ వెలుగు ఇవ్వడానికి సూర్య భగవానుడు వచ్చాడు. మనకి 12 గంటల తర్వాత మళ్ళీ చంద్రుడు వస్తాడు. అంటే మరి సూర్యుడు కనిపిస్తున్నా లేడు అంటే సూర్యుడు లేనట్ట కాదుగా. మరి ఇది కూడా తెలవాలి, చీకటి కూడా తెలవాలి. చీకటి గురించి తెలిస్తేనే ఆ సూర్యుని గురించి తెలుస్తుంది. సూర్యుడే ఎప్పుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుని విలువ, సూర్యుని భగవాన్ గురించి ఎలా తెలుస్తుంది? అందుకే సూర్యుడు అటు సైడ్ చంద్రుడిని పంపిస్తున్నాడు ఆ భగవంతుడు. అందుకే మనలో సూర్యుడు, చంద్రుడు అన్నీ ఉండాలి. అప్పుడే భగవంతుడు ఎవరో తెలుస్తుంది, ఆత్మ ఎవరో తెలుస్తుంది. మరి సూర్యుడు ఎప్పుడూ ఉండనుకో, ఆ సూర్యుని విలువ తెలియదు. మరి అందరు ప్రపంచం మొత్తంకి ఆ సూర్యుడు భగవానుడు, ఈ భగవానులకి వెలుతురుస్తున్నాడు. మళ్ళీ 12 గంటలు కాగానే మళ్ళీ వస్తాడు. కాబట్టి
కాబట్టి ఈ దేహం కాదు, ఆత్మ అని తెలుసుకోండి. ఒక ఆత్మ ఇంకో ఆత్మ చెప్తున్నాడు, భగవంతుడు ఒక భగవంతుడు చెప్తున్నాడు అనే విషయం తెలుసుకోండి. ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ శ్వాసే గురువు అని తెలుసుకోండి. శ్వాసే గురుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, ధర్మమే దానం, దానమే ధర్మం. మన ధర్మం మనం పాటించాలి. మన ధర్మం మనం ఎవరమని తెలుసుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసే గురువు, ఆ శ్వాస అనే గురువుని పట్టుకోండి. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి, కళ్ళు తెరవకండి. అలాగనే ఉండండి. ఫస్ట్ 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు, తర్వాత 15 నిమిషాలు, ఒక్కొక్క రోజు పెంచుకుంటూ గమనించండి. శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస వస్తూ ఆటోమేటిక్గా కూడా భగవంతుడు మనకు ఆ శ్వాస ఆటోమేటిక్గా నడుస్తుంది. మన లోపల భగవంతుడు ఉన్నాడు, ఆ లోపలికి వెళ్ళండి. భగవంతుని లోపలికి వెళ్ళండి. భగవంతుడు ఆత్మ లోపల ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఎంతోమంది గురువులు చెప్పారు, భగవంతుడు చెప్తున్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. థ్యాంక్ యూ.